ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. సో నేనైతే ఇప్పుడు తిరుమల కొండ పైన ఉన్నాను. ఇక్కడ వచ్చేసి అల్పాహారము టీటీటీ వాళ్ళు ఫ్రీగా వేడిగా అల్పాహారం ఇచ్చు ప్లేస్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దేవాలయం పక్కన నుండి వెళ్తే అక్కడ కోనేరుకి పక్కనే ఉన్న వరహస్వామి దేవాలయం పక్క నుంచి రైట్కి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మన వెంగమాంబ అన్నప్రసాదం అంటే ఎవరైనా చెప్తారు. సో ఓం నమో వెంకటేశాయ నమః, గోవింద గోవింద. ఇక మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఇప్పుడైతే టైం చెప్పాను కదా, 7:30 అట్లా అవుతుంది. 8:30కి స్టార్ట్ అవుతుంది టిఫిన్స్. సో మేమైతే వచ్చి లైన్లో కూర్చున్నాము. లక్షల మంది, వేల మంది ఉన్నారండి. ఎనీ టైం అంటే ఇయర్లీ మొత్తంలో ఎక్కడ చూసినా కానీ, ఏ టైం చూసినా కానీ ఎప్పుడు ఇక్కడ రద్దీతో కూడిన ఈ దేవాలయం భక్తులు మాత్రం కిటకిటలు ఆడుతూ ఉంటారు. సో ఇక్కడైతే పద్ధతులు మాత్రం చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా కానీ జనాలు ఒక క్యూ పద్ధతిలో పాటించడం జరుగుతుంది. ఇది తిరుమల కొండపైనే సాధ్యమని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు టైం అయితే అయిపోయింది, 8:30కి వస్తూ ఉంది. అందుకే బిఫోర్గా అక్కడ గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఒక 4 లైన్లు ఉన్నాయండి. 4 లైన్ల నుంచి జనాలు నెమ్మదిగా స్లోగా వెళ్తున్నారు. ఇది మీరు గమనించగలరు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ బయట వేస్ట్గా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇక్కడే టిఫిన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. వేడిగా ఉప్మా, తర్వాత పులిహోర అట్లాంటివన్నీ ఉంటాయి. ఈరోజు ఏంటనేది మనం ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాము. ఓకే అండి, ఇప్పుడు ఇక లోపలికి వెళ్తున్నాము హాల్లోకి. సో ఇది G+1 బిల్డింగ్ అనమాట. కింద వచ్చేసి ఎన్ని బ్లాకులు ఉంటాయి, పైన ఎన్ని బ్లాకులు చూద్దాము. మేమైతే ఇప్పుడు ఎంట్రీ అయిపోయాను. సో ఎంట్రీ అయిపోయిన తర్వాత అక్కడ స్ట్రేట్గా అక్కడ ఒక బ్లాక్ హాల్ నిండిపోయిందండి. ఇప్పుడు 1, 2 బ్లాకు, తర్వాత 3, 4 బ్లాకు పైన ఉంటాయి. ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, 3, 4 బ్లాకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం అనమాట. జస్ట్ ఒక 10-15 మినిట్స్లోనే కింద బ్లాక్లన్నీ నిండిపోవడం వల్ల మనం పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఇట్లా మనం మంచిగా అన్ని నేను వ్యూ చూపిస్తున్నాను, చూడండి. అల్పాహారము స్టార్ట్ చేయకముందుకే ఇక్కడ శ్రీవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాతే ఇక్కడ స్టార్ట్ చేస్తారు. సో అంతకంటే బిఫోరే మనం టేబుల్ అని చూడడం జరిగింది. ఆ టేబుల్ పైన క్లీన్గా ప్లేట్లు, తర్వాత వాటర్ గ్లాసులు, మగ్గులు పెట్టడం జరిగింది. సో ఇక్కడ టైమింగ్ ఏంటంటే 8:30 నుంచి 10:30 వరకు మనకి అల్పాహారం ఉంటుంది. తర్వాత వచ్చేసి 11 to 4:30 నుంచి ఉంటుంది. తర్వాత బ్రేక్ వస్తుంది. తర్వాత వచ్చేసి డిన్నర్ 8 to 11 PM ఉంటుంది. ఇక్కడ భోజనాల టైమింగ్ అండి. మీరు కావాలంటే ఇక్కడ ఈ బోర్డులో వేస్తున్నాం కదా, అది చూడొచ్చు. సో ఇక స్టార్ట్ అవుతుంది. మనకి అల్పాహారం ఏమి ఇచ్చారు, ఏం పెట్టారు, ఏం పెడుతున్నారు అనేది. సో ఇక లైన్ అయితే స్టార్ట్ అయింది, చూద్దాం ఇక.
ఈ రోజైతే వేడి వేడిగా ఉప్మా చేయడం జరిగింది. చాలా టేస్టీగా ఉంది. ఒక వంకానేమో ఉప్మా, తర్వాత చట్నీ, తర్వాత వచ్చేసి నెక్స్ట్ సెకండ్ టైం అంటే 2 టైమ్స్ ఇక్కడ మళ్ళీ ఇంకో రౌండ్కి వస్తారు. అంటే కడుపు నిండా భోజనాలు సంతోషంగా వాళ్ళు వడ్డించడం కానీ మనం తినడం కానీ ఎక్కడ మాత్రం తగ్గేదే లేదు. సో ఇక సెకండ్ టైం ఇట్లా రావడం జరిగింది. ఫస్ట్ టైం మనకు ఉప్మా పెట్టారు, చట్నీ వేశారు. సెకండ్ టైం మళ్ళీ ఉప్మా పెట్టి సాంబారు వేస్తున్నారు చూడండి. ఇక్కడ జస్ట్ 20 మినిట్స్లో ఒక 2-3 వేల భక్తులు ఇక్కడ టిఫిన్ చేయడం చాలా బాగుంది. మెయింటెనెన్స్ మాత్రం ఎక్కడ తగ్గిందే లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు ట్యాపులు, తర్వాత బిఫోర్గా హ్యాండ్ వాష్, తర్వాత టిఫిన్ చేశాక హ్యాండ్ వాష్ అనేది, వాటర్ వసతి, కానీ ఇక్కడ ఛార్జింగ్ వసతి ఇట్లా ఉంది. మొబైల్స్ అంటే చాలా మందితో ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అందుకోసం భక్తుల కోసమని అన్ని వసతులు మాత్రం బాగున్నాయి. చూస్తున్నారు కదా, మనం తిన్న తర్వాత ప్లేట్లు ఇట్లా ఎంత ఫాస్ట్గా జస్ట్ మనం వెళ్ళే లోపే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ప్లేట్లు పెట్టడం, మళ్ళీ వాటర్ గ్లాసులు పెట్టడం, ఇవన్నీ వెంటనే జరుగుతూ ఉంటుంది. టీటీడీ వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తున్నారు. వీళ్ళు ఓం నమో వెంకటేశాయ నమ, అందరూ బాగుండాలి, మనం అందరం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు సందర్శించుకోవాల్సిన పవిత్రమైన స్థలం. అన్నదానం కన్నా మిన్నదానం లేదంటారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గోవిందా గోవిందా.